హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము విశ్వామిత్రుడి తపస్సు గురించి తెలుసుకుందాము. వశిష్ఠ మహారుషి చేతిలో పరాజయం పొందిన విశ్వామిత్రుడు భార్యా సమేతంగా దక్షిణ తీరానికి వెళ్ళి బ్రహ్మ గురించి 1000 సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేశాడు. ఆ సమయంలోనే విశ్వామిత్రుడికి హనిషేంద్రుడు, మధుస్కందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అనే 4 కుమారులు జన్మించారు. చతుర్ముఖ బ్రహ్మ ఆ తపస్సుతో ప్రీతి చెంది, విశ్వామిత్ర, నువ్వు రాజర్షి అయ్యావు అని దీవించి అంతర్ధానమవుతాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన కలుగుతుంది. తన పూర్వ వంశీయుల వల్లే కాక తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలని కోరిక పుడుతుంది. కులగురువులైన వశిష్ఠుడు తన కోరికను విన్నవిస్తాడు. బొందుతో స్వర్గానికి వెళ్ళడానికి తన చేత ఏదైనా యాగం చేయించమని కోరగా అది కూడని పని, ధర్మశాస్త్ర విరుద్ధమని వశిష్ఠుడు వారిస్తాడు. అంతటా వశిష్ఠుని 9 కొడుకుల వద్దకు వెళ్ళి తన ఇచ్చను ప్రకటిస్తాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కూడని పని అని వశిష్ఠుని కుమారులు కూడా బోధిస్తారు. మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకుంటాను అని త్రిశంకుడు వశిష్ఠుని కుమారులతో అంటాడు. ఆ మాట విన్న వశిష్ఠ కుమారులు కోపించి చండాలుడి కమ్మని త్రిశంకుని శపిస్తారు. మరునాటి ఉదయానికి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఇనుప గొలుసులుగా మారిపోయి త్రిశంకుడు చండాలుడిగా మారిపోతాడు. చండాలుడిగా మారిన త్రిశంకుడు దేశద్రిమ్మరిలా తిరుగుతూ దక్షిణ తీరంలో తపస్సు ముగించిన విశ్వామిత్రుడు కంటపడి తన వృత్తాంతాన్నంతా విశదీకరిస్తాడు. త్రిశంకుడి కథ విని సంతోషపడిన విశ్వామిత్రుడు వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో త్రిశంకుడికి అభయమిచ్చి తాను యాగం నిర్వహించి త్రిశంకుడిని సశరీరంగా చండాలవతారంలో స్వర్గానికి పంపుతానని చెబుతాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రాహ్మణులను యజ్ఞానికి ఆహ్వానించమంటాడు. వశిష్ఠుడు కుమారులు మహోదయుడు అనే బ్రాహ్మణుడు యజ్ఞానికి రామన్నారని, మహోదయుడైతే క్షత్రియుడు చేయించే యజ్ఞంలో చండాలుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని చెప్పాడని విశ్వామిత్రుని కుమారులు తండ్రికి విన్నవించారు. ఇది విన్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో వశిష్ఠుని 100 కుమారులను భస్మరాశి అవుతారని, 700 జన్మలు శవమాంసాన్ని తింటూ బ్రతుకుతారని, ఆ తరువాత ముష్టికులుగా పుట్టి కుక్క మాంసం తింటూ బ్రతుకుతారని శపించాడు. మహోదయుడు నిషాదితుడిగా హీనమైన బ్రతుకు బతుకుతాడని కూడా శపించాడు. యాగంలో హవిస్సులను సమర్పిస్తుంటే హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రారు. అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడును సశరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో, గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చిన దారిని పొమ్మని త్రిశంకుడిని భూలోకానికి నెట్టేస్తాడు. అలా నెట్టివేయబడ్డ త్రిశంకుడు తలకిందులుగా పడిపోతూ విశ్వామిత్ర రక్షించు అని అర్థనాదం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యం లోపి బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి స్వర్గాన్ని నక్షత్ర మండలాన్ని చేయనారంభించాడు. దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థనను మేరకు త్రిశంకుడు ఉండే స్వర్గాన్ని నక్షత్ర మండలానికి ఆవల సృష్టించి త్రిశంకుడు తలక్రిందులుగా త్రిశంకు స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేశాడు. త్రిశంకుడిని ఆ విధంగా త్రిశంకు స్వర్గానికి పంపిన తర్వాత విశ్వామిత్రుడు తపస్సు చేసుకోవడం కోసమని పశ్చిమ దిక్కును చేరుకుంటాడు. ఆ సమయంలోనే ఇక్ష్వాకు వంశానికి చెందిన అంబరీషుడు అనే మహారాజు అయోధ్యను పరిపాలిస్తూ అశ్వమేధ యాగంలోని భాగంగా అశ్వాన్ని విడిచిపెడతాడు. ఇంద్రుడు ఆ అశ్వాన్ని అపహరిస్తాడు. యాగం నిర్వహించే ఋత్విక్కులు అశ్వాన్ని వెతికి బలి ఇవ్వకపోతే ప్రతికూలమైన చర్యలు జరుగుతాయని చెప్పి దాని నివృత్తి కోసమని అశ్వంతో సమానమైన పశువును తీసుకువచ్చి అశ్వాన్ని పెట్టవలసిన స్థానంలో యూపస్తంభమునకు కట్టి ఉంచి బలి ఇవ్వాలని సూచిస్తారు. అశ్వంతో సమానమైన పశువును వెతికే పని మీద అంబరీషుడు తన రథం మీద వెళుతుండగా భార్యా సమేతంగా రుచికుడనే ఋషి భృత్వంగ పర్వతం మీద కనిపిస్తాడు. ఆ ఋషికి తన కథ చెప్పి యాగ సమాప్తి కోసం సహాయం రూపంగా ఋషి కుమారుడు అర్థిస్తాడు. మొదటి సంతానం పూర్వకర్మ సుకృతం వల్ల జన్మిస్తుంది కనుక తన మొదటి సంతానాన్ని ఇవ్వలేనని, మిగిలిన సంతానం విషయంలో తన భార్యను కనుక్కోవలసిందిగా ఋషి చెప్తాడు. చివరి సంతానమైన సునికేశుడిని ఇవ్వటానికి తల్లి నిరాకరిస్తుంది. తాను ఆ మధ్య సంతానమైన సునికేశుడిని అంబరీష మహారాజుకు దానం ఇచ్చేస్తాడు రుచికుడు. అంబరీషుడు ఆ ఋషికి మణులు, మాణిక్యాలు, బంగారము, 10 లక్షల గోవులు ప్రతిగా దానమిస్తాడు.
అంబరీషుడు సునశ్శేషుడిని రథం ఎక్కించుకొని అశ్వమేధం చేసే స్థలానికి బయలుదేరుతాడు. మార్గమధ్యంలో వడలిక తీర్చుకోవడానికి ఒక ప్రదేశంలో ఆగితే అక్కడ సుసేపుడికి విశ్వామిత్రుడు తపస్సు చేసుకున్న ఆశ్రమం కనిపిస్తుంది. సుసేపుడు విశ్వామిత్రుడి వద్దకు వెళ్ళి తన కథంతా విన్నవించుకొని తనకు బ్రతికి ఉండవలనే కోరిక ఉన్నదని, ఎంతో గొప్ప తపస్సు చేయాలని తపన ఉన్నదని చెప్పగా విశ్వామిత్రుడు తన కుమారులను యాగం కోసం బలిగా వెళ్ళమంటాడు. అది విన్న విశ్వామిత్రుడు కుమార్, నాన్న, నువ్వు చెప్పినది కుక్క మాంసం తినమన్నట్లుంది. ఎవరినో రక్షించడం కోసం కుమారులను బలిస్తావా అంటారు. విశ్వామిత్రుడు కోపద్రుడే కుమారులను 1000 సంవత్సరాలు వశిష్ఠ కుమారులకు పట్టిన గతే పట్టుగాక, కుక్క మాంసం తినేవాళ్లుగా అవుదురుగాక అని శపిస్తాడు. వరుసగా విశ్వామిత్రుడు సునేశుని మేనమామ అవుతాడు. పరశురాముడు జన్మవృత్తాంతము అలా కుమారులను శపించాక విశ్వామిత్రుడు సునేశ్వరుడిని వైపు తిరిగి, సునశ్శేప, నీకు నేను అభయం ఇస్తున్నాను. నిన్ను తీసుకుని పోయి యూపస్తంభానికి కట్టేస్తారు, ఎర్రటి బట్టలు కడతారు, రక్తచంద్రం పూస్తారు. నీవు కలత చెందకో. అశ్వమేధ యాగం వైష్ణవ యాగం కాబట్టి ఇంద్రుడు ప్రీతి చెందేటట్లు నేను నీకు 2 మంత్రాలు ఉపదేశిస్తాను. వేరే చింతన లేకుండా ఈ 2 మంత్రాలను మనస్సులో మననం చేసుకో. యాగం సమాప్తి అవటానికి మునిపే ఇంద్రుడు వచ్చి యాగంతో సంతృప్తి చెందాను, యాగానికి 1,000,000 రెట్ల ఫలాన్ని ఇస్తున్నాను అని చెబుతాడు అని అంటాడు. ఇది విన్న సునశ్శేషుడు ఎంతో ఆనందంతో అంబరీష మహారాజు రథం ఎక్కి యాగానికి చేరుకుంటాడు. యాగంలో సునశ్శేపుడికి యాపస్తంభానికి కట్టేస్తారు. అయినా సునేశ్వరుడు కలత చెందక విశ్వామిత్రుడు ఉపదేశించిన 2 మంత్రాలను బాగా మననం చేసుకుంటూ ఉంటాడు. దీనితో ప్రీతి చెందిన ఇంద్రుడు యాగ సమాప్తికి మునిపే వచ్చి యాగంలో సంతృప్తి పొందాను అని చెబుతాడు. అంతేకాకుండా సునశ్శేపునికి దీర్ఘాయువు ఇవ్వడంతో సునశ్శేపుడు యూపస్తంభం నుండి విడుదలై స్వేచ్ఛగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఆ విధంగా సునశ్శేపుడిని పంపించాక మళ్ళీ పశ్చిమ తీరంలో పుష్కర క్షేత్రంలో తపస్సు మొదలుపెట్టాడు. ఆ సమయంలో మేనక పుష్కర క్షేత్రంలో స్నానం చేయడానికి వస్తుంది. మేనకను చూసిన కాముకుడైన విశ్వామిత్రుడు ఆమెతో కలిసి జీవించసాగాడు. ఆ విధంగా 10 సంవత్సరాలు జరుగుతుంది. ఇలా ఉండగా ఒకరోజు విశ్వామిత్రుడు 10 సంవత్సరాలు అయిపోయాయని స్మరణలోకి వస్తుంది. ఇది దేవతల పని అని గ్రహించి కామక్రోధాలకు వసుడనైనాను అని భావించి పశ్చిమ తీరం నుండి మరలా బయలుదేరి ఉత్తరాన హిమాలయాలకు చేరుకుంటాడు. మేనక తనకు విశ్వామిత్రుడికి జన్మించిన ఆడబిడ్డను మేనక అక్కడే విడిచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ బిడ్డను పక్షులు తమ రెక్కల సహాయంతో నీడను కల్పించి రక్షిస్తాయి. ఆ మార్గంలో శిష్యులతో వెళుతున్న కణ్వ మహర్షి ఆ బాలికను చూసి తన ఆశ్రమాన్ని తీసుకుని వెళ్ళి పెంచుతాడు. కణ్వుడు ఆ బిడ్డకు శకుంతల అనే నామకరణం చేసి పెంచి పెద్ద చేశాడు. శకుంతల దుష్యంతుని వివాహం చేసుకుని తద్వారా భరతునికి జన్మనిస్తుంది. భరతుని పేరు మీదనే భారతదేశానికి భరతఖండం అనే పేరు వచ్చింది. శకుంతల జన్మించిన కణ్వాశ్రమ ప్రాంతము భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నదని చెబుతున్నారు. ఉత్తర తీరానికి వెళ్ళి అత్తగారైన సత్యవతి కౌశికి నది రూపంలో ఉండగా అక్కడ ఘోరాతిఘోరమైన తపస్సు చేయసాగాడు విశ్వామిత్రుడు. పరశురాముడు జన్మ వృత్తాంతము 1000 సంవత్సరాలు తపస్సు చేసేటప్పటికి ఆ తపస్సు ప్రీతి చెందిన చతుర్ముఖ బ్రహ్మ వచ్చి, విశ్వామిత్ర, నీ తపస్సుకు మెచ్చాను, నువ్వు మహర్షి అయ్యావు అంటాడు. విశ్వామిత్రుడు బాధపడక ఆనందించక బ్రహ్మతో తాను జితేంద్రియుడిని అయ్యానా అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా బ్రహ్మ, ఇంకా జితేంద్రుడివి కాలేదు, ఇంకా తపస్సు చేయవలసి ఉంది అని చెప్పి అంతరార్థం అవుతాడు. బ్రహ్మ అదృశ్యమయ్యాక మళ్ళీ ఘోరాతిఘోరమైన తపస్సు చేయడం ఆరంభించాడు. గ్రీష్మ ఋతువులో పంచాగ్నిహోత్రం ముద్ద నిలబడి, శిశిర ఋతువులో నీళ్లలో నిలబడి చేస్తున్న తపస్సుకు ఇంద్రుడు కంగారు పడి పరీక్ష కోసం రంభను విశ్వామిత్రుడికి వద్దకు పంపాడు. రంభ సంకోచిస్తుంటే ఇంద్రుడు తాను వసంతుడు, మన్మధుడు ఆమె వెంట వస్తామని కోరారు. రంభ విశ్వామిత్రుడి ఆశ్రమానికి చేరుకోగానే ఆశ్రమం అంతా వసంత ఋతువులా మారిపోయింది. ఆశ్రమం అంతా వసంత ఋతువులో మారిపోయిన విశ్వామిత్రుడికి సందేహం వచ్చి ఇదంతా ఇంద్రుడి మాయ అని గ్రహించి రంభ తనను ప్రలోభ పెట్టడానికి వచ్చినట్లు గ్రహించి ఆమె 10,000 సంవత్సరాలు పాషాణ రూపంగా మారిపోయేటట్లు శపించాడు. ఆ తర్వాత క్రోధవసుడైన అని భావించి రంభతో బ్రాహ్మణోత్తముడు ఆవిడను ఉద్ధరించగలడు అని శాప విమోచనం చెప్పి తూర్పు తీరానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
విశ్వామిత్రుడు తూర్పు దిక్కుకు వెళ్ళి మౌనంతో కామక్రోధాలను నిగ్రహిస్తూ బ్రహ్మాండమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ మారు తపస్సులో కుంభకం అనే ప్రక్రియను ఉపయోగించి శ్వాస తీసుకోవడం విడిచిపెట్టడం మానేస్తాడు. ఆ విధంగా 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే శరీరము ఒక పుల్లలాగా మారిపోయింది. ఆ శరీరాన్ని నిలబెట్టుకోవడం కోసం ఒకరోజు ఇంత అన్నం తినడం కోసం కూర్చుండగా ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భిక్ష అడుగుతాడు. విశ్వామిత్రుడు అది గ్రహించి ఇంద్రుడికి తాను తినబోయే అన్నాన్ని ఇచ్చేస్తాడు. మళ్ళీ కుంభకం అనే తపస్సు చేయనారంభించాడు. అప్పుడు ఆయన బ్రహ్మస్థానం నుండి పొగ వచ్చి లోకాలను కమ్మేయడం ప్రారంభించింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు వచ్చి కౌశిక బ్రహ్మర్షి అని పిలిస్తే సంతోషించి బ్రహ్మను ఒక కోరిక కోరుతాడు. వశిష్ఠుని చేత బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉంది అంటాడు. అప్పుడు దేవతలు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి విశ్వామిత్రుడి మనోగతాన్ని వ్యక్తం చేస్తారు. వశిష్ఠుడు విశ్వామిత్రుడి కోరిక మేరకు బ్రహ్మర్షి అని పిలిస్తే విశ్వామిత్రుడు సంతోషించి వశిష్ఠునికి ఆర్ఘపాద్యాలు ఇస్తాడు. ఆ విధంగా విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అవుతాడు. అయితే వశిష్ఠుడు విశ్వామిత్రుల్లో మార్పును గ్రహించేందుకు పరీక్ష పెడతాడు. బ్రహ్మర్షి అని పిలిపించుకుందుకు తలహతలాడడం చూసి ఇంకా అతనిలో కొంత అహం ఉందని గుర్తిస్తాడు. దీంతో తొలుత అతన్ని రావయ్యా పిలుస్తాను అని ఆహ్వానిస్తాడు. దగ్గరికి రాగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు వెళ్ళు అంటూ అన్నాడు. దీంతో విశ్వామిత్రుడు సౌమ్యంగా ఆయనకు నమస్కరించి వెళ్తుండగా మళ్ళీ అదేంటి వచ్చిన పని ముగించకుండా వెళ్ళిపోతున్నావు అన్నట్టు విశ్వామిత్రుడు మళ్ళీ నమస్కరించి ముందుకు రావడం వశిష్ఠుల వారు చేదరించుకోవడం జరిగింది. అలా 4-5 మార్లు జరిగాక విశ్వామిత్రుడిలో పూర్తిగా కోపం పోయిందని ఆయన బ్రహ్మర్షిగా అర్హుడని భావించాక అప్పుడు వశిష్ఠుడు బ్రహ్మర్షి అని పిలిచాడు.